గీత కార్మికులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వానికి సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ జిల్లాలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని మద్యం షాపుల్లో 10% కేటాయింపులతో పాటుగా 50% ఫీజు రాయితీ కూడా ఇవ్వడం వలన గీత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. గీత కార్మికులకు, గీత కులాలకు 10% రాయితీ కల్పించి ముఖ్యంగా గీత కార్మిక కులాలను ఆర్థికంగా బలపడడానికి 10% రిజర్వేషన్తో పాటు 50% లైసెన్స్ ఫీజుల్లో కూడా రాయితీ కల్పించి ప్రత్యేకంగా గీత కార్మికుల ఆర్థికంగా కులాలను బలపరచడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ధ్యేయంగా ఈరోజు మాకు రిజర్వేషన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి తరఫున అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే కులంలో ఆర్థికంగా బలోపేతం కావడానికని ఒక పక్కన తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి మాకు అవకాశాలు కల్పిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో కూడా చాలా దారుణంగా గీత కులాలను ఇబ్బంది పెట్టిన వైనం. ఎందుకంటే చెట్టుపై నుంచి ఒక కార్మికుడు చనిపోతే ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోపోయి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా ఇవ్వకుండా 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు కూడా ఇవ్వకుండా చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఎన్డీఏ కూటమి ఫస్ట్ రాగానే మాట ఇవ్వడం జరిగింది, 10% ఇస్తామని. రావడంతోనే ఇవ్వడంతో పాటు లైసెన్స్ ఫీజులో కూడా 50% ఇస్తే ఈ దుర్మార్గపు ఈ వైసీపీ కొయ్యెత్తులో ఉన్న నాయకులు, అలాగే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి 35 మందితో ఇంచుమించు ఈరోజు ఇంజక్షన్ స్టే ఆర్డర్కి కోర్టుకు వెళ్ళారంటే వీళ్ళు ఏ రకంగా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము పత్రికాపరంగా అడుగుతున్నాం. అందులో ఉన్న నాయకుల కన్నా సరే కొంచెం కాదు కొంతగానే బుర్రపెట్టి ఆలోచించండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కులం బలోపేతానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడడానికి మనం పనిచేయాలి. కానీ ముఖ్యంగా ఎప్పుడు కూడా బీసీ అంటే తెలుగుదేశం అంటే బీసీలు అన్న విధంగా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు నడిచినాయి.